పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందా, యుద్ధం జరుగుతుందా అనే ఊహాగానాల నడుమ ఇప్పుడు యుద్ధాన్ని ప్రకటించేసింది భారత్ ప్రభుత్వం. అర్ధరాత్రి 1 గంటకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల శిబిరాలపై భారత సైన్యం మెరుపుదాడి చేసి మిస్సైల్స్ తో విరుచుకుపడింది. మురిద్గో, బహవల్పూర్, కోటిగల్పూర్, చింబార్, చకమ్రు, సియాల్కోట్, ముజఫరాబాద్ లలో దాడులు నిర్వహించింది. ఈ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతోనే ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది. ఇప్పటి వరకు 90 మంది ఉగ్రవాదులు మరణించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధూర్ 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తలపిస్తోందని అంటున్నారు. దీనికి కారణం త్రివిధ దళాలు కలిపి అటాక్ చేయడమే అని చెప్తున్నారు. ఎందుకంటే 1971 తర్వాత భారత్ పాక్ ల మధ్య కార్గిల్ వార్ జరిగింది. ఆ తర్వాత కూడా పుల్వామా దాడికి ప్రతీకార చర్య యూరి లాంటివి కూడా నిర్వహించింది భారత్. అయితే వీటన్నింటిలో భారత్ సైన్యానికి చెందిన త్రివిధ దళాలు పాల్గొనలేదు. కానీ ఇప్పుడు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ లో మాత్రం భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అన్ని కలిపి అటాక్ చేశాయి. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ప్రదేశాలపై దాడులు నిర్వహించాయి. భారత సైన్యం, నావికా దళం, వైమానిక దళాలకు చెందిన ప్రెసిషన్ స్ట్రైక్ ఆయుధ వ్యవస్థలను ఉపయోగించారని తెలిపారు. అయితే ఈ అటాక్ లో పాక్ సైన్యాన్ని మాత్రం లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశామని చెప్పింది భారత ఆర్మీ. ఈ మొత్తం ఆపరేషన్ ను భారత ప్రధాని మోదీ వార్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేసింది. పాక్ ను ఏమార్చి దెబ్బకొట్టిన భారత ప్రధాని బాలాకోట్ దాడుల తరహాలో నరేంద్ర మోదీ వ్యూహం పన్నారు. దాడికి ముందు భారత్ లో ప్రశాంత వాతావరణం ఉన్నట్లుగా కనిపించేలా వ్యూహం రచించారు. పాకిస్తాన్ ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. భారత్ దాడుల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల పరిస్థితిని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. అవసరమైన ఆహారం, రవాణా సదుపాయాలు కల్పించాలని కూడా సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాన చర్య తీసుకుంటూ భారతదేశం మంగళవారం రాత్రి 1:30 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడి చేసింది. ఈ దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఇది 3 సైన్యాల ఉమ్మడి ఆపరేషన్. భారత్ బలమైన దళాలు పాకిస్తాన్ లోని 4 ప్రదేశాలను మరియు పిఓకేలోని 5 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్ లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, అలానే సాంబా కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్, ఇది జేఎం కు ఒక క్యాంప్. మురిట్కే సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లష్కరే క్యాంప్, అలానే సరిహద్దు నియంత్రణ రేఖ పూంచ్ రాజౌతీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్ఫూర్, అలానే అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో సియాల్కోట సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణా శిబిరం మొహమూనా క్యాంప్, అలానే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని తంగర్ సెక్టార్ లోపల 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్, రాజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్, రాజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జేఎం లాంచ్ ప్యాండ్ బిలాల్ క్యాంప్. జేఎం లాంచ్ ప్యాండ్ బిలాల్ క్యాంపులు అక్కడ ఉన్నాయి.